ఒకప్పుడు ప్రేమ అంటే నాకు నచ్చడం అనుకున్నాను. ఎదుటి వాళ్ళకి నచ్చేలా మనల్ని మార్చుకోవడం అని తెలిసింది. అడ్జస్ట్ అయితే బాధపడతాం అనుకున్నాను. అసలు ప్రేమ ఉన్న చోట అడ్జస్ట్మెంట్లే ఉండవని తెలిసింది. ఇద్దరు పర్ఫెక్ట్ పీపుల్ మధ్యన జరిగేదే పెళ్ళి అనుకున్నాను. ఒకళ్ళకొకళ్ళు పర్ఫెక్ట్ అవడమే పెళ్ళని తెలిసింది. ఇదంతా నీ జీవితం అనుకో. ఇది నీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రిలేటివ్స్ అనుకో. నువ్వు లైఫ్ ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత ఎక్కువ మంది నీతోనే ఉంటారు. కాదని రూల్స్, డిమాండ్స్ పెట్టి వాళ్ళని పట్టుకోవాలని చూసావనుకో, నీతో ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి ఆ అద్దాన్ని చూడరా. మనం నవ్వుతూ చూస్తే అది నవ్వుతూనే ఉంటుంది. మనం కోపంగా చూస్తే అది కోప్పడుతుంది. మనుషులు కూడా అంతే. నువ్వెప్పుడు అంటావు కదా, మనం వేధిస్తే అదే మనకు తిరిగి వస్తుందని. తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ వయసులో వచ్చే ప్రేమలు బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్. నిర్ణయం ఏదైనా, ఏది ఈజీయో ఏది కష్టమో తొందరపడి తీసుకోకూడదు. ఏది మంచో ఏది చెడో ఆలోచించి తీసుకోవాలి. కొన్ని గుర్తు తెచ్చుకుంటే సంతోషం వేస్తుంది, కొన్ని గుర్తు తెచ్చుకుంటే బాధ అనిపిస్తుంది. ఏది గుర్తు తెచ్చుకోవాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ప్రేమ అంటే ఇద్దరికి ఒకే బ్రాండ్ కాఫీ నచ్చడం కాదు, ఇద్దరూ కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవడం. క్షమించమని అడగటానికి అహంకారం అడ్డొస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారాన్ని దాటి ఒక్కడుగు ముందుకేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఇప్పటికి వాళ్ళకి అర్థమైంది. నీకు నచ్చిన అమ్మాయికి ప్రేమిస్తానని చెప్పే హక్కు నీకెంత ఉందో, నువ్వు నచ్చకపోతే రిజెక్ట్ చేసే హక్కు వాళ్ళకి అంతే ఉంది. అయినా నువ్వు ఇలా బెదిరించో, డామినేట్ చేసి అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తే ఆ లవ్ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు ఈక్వల్స్ మధ్యన